హలో గైస్, ఈరోజు మనం మన ఛానల్లో బెస్ట్ ఎవర్ చాయిస్ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 21ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి. మీకు స్టోరీ లైన్ అనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఇంకా స్టార్టింగ్ సీన్లో హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే హీరోయిన్కి డైరీ అనేది ఇస్తారు కదా. హీరోయిన్ అయితే డైరీ అనేది చూస్తుంది. మా అమ్మ నా గురించి ఇదంతా చేస్తుందని ఆలోచిస్తుంది అనమాట. ఇంకా అప్పుడే హీరోయిన్కి అయితే ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది. అది ఎవరో కాదు, ఫోన్ చేసింది హీరోయిన్. అయితే రూమ్ సర్వీస్ చేసినప్పుడు రూమ్ నెంబర్ 513 లో ఉంటది కదా. ఆమె అయితే ఫోన్ చేస్తుంది. ఆమె అయితే చెప్తుంది, నా క్లయింట్స్ కొందరు కొన్ని హోటల్స్ లో దిగాలనుకుంటున్నారు, నువ్వేమైనా హోటల్ అనేది మాకు రికమెండ్ చేయొచ్చు కదా, అక్కడ నా క్లయింట్స్ అనే వాళ్ళని ఉంచుతాను అని చెప్పి అనేసరికి హీరోయిన్ అయితే హీరోయిన్ హోటల్ని అయితే రికమెండ్ చేస్తుంది. సింగ్లిన్ హోటల్కి అయితే రండి, అది బాగుంటుందని నేను విన్నాను అని చెప్పి అంటదన్నమాట. ఆ మాటకి ఆమె కూడా సరే అయితే మేము 2 రోజుల్లో అయితే వస్తాము, నీకు క్లయింట్స్ ఒక ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండ్ రిపోర్ట్స్ అనేవి నీకు పంపుతాను, ఒకసారి చూడు అని చెప్పి హీరోయిన్కి అయితే పెడతదన్నమాట. ఇంకా హీరోయిన్ కూడా సరే అయితే నేనంతా ప్రిపేర్ చేస్తానని చెప్పి హీరోయిన్ అంటది. ఇంకా వెంటనే హీరోయిన్కి అయితే ఆ డీటెయిల్స్ అనేవి పంపేస్తుంది అనమాట. ఇంకా హీరోయిన్ కూడా ఆ డీటెయిల్స్ అనేవి చూస్తుంది. ఇంకా ఎన్ని రూమ్స్ అనేవి ఎలిగేట్ చేయాలి, వాళ్ళకి ఏ ఫుడ్ అంటే ఇష్టం, ఏ ఫుడ్ ఇష్టం లేదు, ప్రతి ఒక్క డీటెయిల్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా అదంతా చూస్తూ హీరోయిన్ అయితే రిపోర్ట్ అనేది రెడీ చేయాలని చెప్పి అనుకుంటుంది. అలా రిపోర్ట్ రెడీ చేయడం అనేది స్టార్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా అప్పుడే అక్కడికి సీయూ అయితే వస్తాడు. మేడం మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి అడిగేసరికి హీరోయిన్ అయితే చెప్తుంది అనమాట. సరే మిమ్మల్ని ఎవరూ డిస్టర్బ్ చేయకుండా నేనైతే చూస్తాను అని చెప్పి అంటాడు. సరే అని చెప్పి హీరోయిన్ కూడా అంటది. ఇంకా అక్కడి నుంచి సీయూ అయితే వెళ్ళిపోతాడనమాట. ఇంకా అక్కడి నుంచి సీయూ వెళ్ళిపోగానే మన హీరోయిన్ అయితే వర్క్ అనేది స్టార్ట్ చేస్తుంది అనమాట. ఇంకా ఎంతలా వర్క్ చేస్తుంది అంటే తనకి రాత్రి పగలు అనేది తేడా లేకుండా అయితే వర్క్ అనేది స్టార్ట్ చేసి టైప్ అనేది చేస్తుంది. అలా మార్నింగ్ అయితే అయిపోతుంది. ఇంకా మన హీరోయిన్ హోటల్లోనే ఉంటుంది అనమాట. ఇక్కడ సీయూ అయితే హీరోయిన్కి ఫుడ్ అనేది తీసుకువెళ్తుంటే హీరోయిన్ అయితే పడుకొని ఉంటుంది. ఇక్కడ సీయూ అయితే పిలుస్తాడు హీరోయిన్ని. మేడం మీరు లెగండి, పొద్దుటంతా అయిపోయింది, నైట్ మీరు ఇంటికి వెళ్ళకుండా ఉన్నారా అంటే అవును ఇంటికి వెళ్ళలేదు, నేనంతా ప్రిపేర్ అనేది చేసేసాను, ఒకసారి మీరు వచ్చి చూడండి, ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు చెప్పండి అని చెప్పేసరికి ఇక్కడ సీయూ అయితే హీరోయిన్ రాసిన ప్రతి ఒక్కటి చూస్తాడనమాట. ఇంకా సీయూ అయితే అంటారు, మీరు చాలా బాగా అయితే చేశారు అని చెప్పి. ఇంకా హీరోయిన్ అయితే హీరో కంపెనీలో రిజైన్ చేసి అయితే వెళ్ళిపోతుంది అనమాట. అక్కడ ఉన్న కొలీగ్స్ అందరూ బాధపడుతూ ఉంటారు, నిన్ను మేము చాలా మిస్ అవుతామని చెప్పి. ఇంకా హీరోయిన్ అయితే తన లగేజ్ అనేది తీసుకొని వెళ్తుంటే అక్కడ మన హీరో అయితే ఉంటాడనమాట. హీరో అయితే అంటాడు, అంతా బాగానే ఉందా, నువ్వు అంతా హ్యాండిల్ చేయగలుగుతున్నావా అని చెప్పి అడుగుతాడనమాట హోటల్ గురించి. ఇంకా హీరోయిన్ కూడా చెప్తుంది, అంతా బాగానే ఉంది, మీరు అనుకున్నట్టయితే ఏమీ లేదు, నేను బాగానే హ్యాండిల్ చేస్తున్నాను అని చెప్పి అంటదన్నమాట. ఆ వాటికి హీరో కూడా అంటాడు, ఇదంతా మంచిదే, సరే అయితే అంతా బాగా చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను అని చెప్పి హీరో అయితే అంటాడు. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, థ్యాంక్స్, మనం ఇంకా వెళ్తే మంచిదే అని చెప్పి వెళ్తూ ఉంటారన్నమాట ఎవరి దారిన వాళ్ళు. అలా వెళ్ళేసరికి హీరోయిన్కి అయితే అప్పుడే అక్కడికి సీయూ అయితే ఫోన్ చేస్తాడు. ఏమైంది సీయూ అని చెప్పి హీరోయిన్ అయితే ఫోన్ అనేది లిఫ్ట్ చేస్తుంది అనమాట. ఇంకా అప్పుడే సీయూ అయితే చెప్తాడు, ఇక్కడ ఎవరో ఒక అబ్బాయి అయితే వచ్చాడు, ఆ అబ్బాయికి అయితే మన ఫుడ్ తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అనేది అయ్యిందంట. అలా మన హోటల్కి అయితే ఫుడ్ ఇన్స్పెక్షన్ చేసే వాళ్ళు వచ్చారు, మన ఫుడ్ శాంపిల్స్ అన్ని వాళ్ళు అయితే తీసుకొని వెళ్ళారు, అంటే టెంపరీగా ఫుడ్ సెక్షన్ అనేది క్లోజ్ చేసామన్నారు, తనకి ఫుడ్ పాయిజన్ జరగడం వల్ల. ఇదంతా ఇంటర్నెట్లో కూడా పెట్టారు, ఇదంతా చాలా వైరల్ అయితే అవుతుంది. దానికి తోడు మన హోటల్లో దిగిన కొంతమంది కస్టమర్స్ అయితే వాళ్ళు చెక్అవుట్ చేసి వెళ్ళిపోవాలని చెప్పి అనుకుంటున్నారు, వాళ్ళ డబ్బులు అనేవి రిటర్న్ ఇవ్వమని చెప్పి చాలా అంటే చాలా గోల్ చేస్తున్నారు, మీరు త్వరగా రండి మేడం అని చెప్పి అంటాడనమాట. ఇదంతా విన్న హీరోయిన్ అయితే సరే అయితే నేను త్వరగా వస్తాను, మీరేమాత్రం కంగారు పడకండి అని చెప్పి అంటాడు. ఇంకా హీరోయిన్ అయితే కంగారు పడుకుంటా అక్కడికైతే వెళ్ళాలని చెప్పి అనుకుంటుంది అనమాట. ఇంకా హీరోయిన్ అయితే అంటది, మీరందరినీ అయితే ఆపండి, నేను వచ్చి అక్కడ అంతా చూస్తాను అని చెప్పి కూడా అంటదన్నమాట. ఇంకా సీయూ కూడా సరే అని అంటారు. ఇంకా హీరోయిన్ అయితే హోటల్కి అనేది వెళ్తాది. ఇంకా హోటల్కి వెళ్ళిన వెంటనే ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవాలని చెప్పి అనుకుంటారన్నమాట. అక్కడ చాలా మంది కస్టమర్స్ అయితే గొడవ అనేది చేస్తూ ఉంటారు, మనీ అనేది రిటర్న్ ఇవ్వమని చెప్పి. ఇదంతా హీరోయిన్ అయితే అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా హీరోయిన్ అయితే అందరికీ చెప్పాలని చెప్పి అనుకుంటుంది, నేను అందరికీ ఒకసారి చెప్తాను సరేనా అని చెప్పి సీయూతో అంటదన్నమాట. ఇంకా హీరోయిన్ అయితే కస్టమర్స్ అందరికీ చెప్తుంది, హలో కస్టమర్స్, నేనే ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ని, ఈ హోటల్కి ఇన్ఛార్జ్ని నేనే అవ్వడం వల్ల నేను మీ అందరికైతే చెప్తాను, మా సర్వీస్ అనేది యాజ్ యూజువల్గానే చేస్తాము, అండ్ మేమైతే అందరికీ మంచిగా సర్వీసే ఇస్తాము, ఎవరైతే ఇక్కడ ఉండాలనుకుంటున్నారో వాళ్ళైతే ఇక్కడే ఉండండి, ఎవరైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నారో మీరు మాకు కొంచెం కోఆపరేట్ చేయండి, మీరు కట్టిన మనీ అనేది మీకు రిఫండ్ అనేది చేసేస్తున్నా, ప్లీజ్ మీరు మాకు కోఆపరేట్ చేయండి అని చెప్పి హీరోయిన్ అయితే వాళ్ళందరినీ రిక్వెస్ట్ అయితే చేస్తుంది అనమాట. ఇంకా అలాగే వాళ్ళు కూడా సరే అని చెప్పి అంటారు. కానీ ఎవరు కానీ ఆ హోటల్లో స్టే చేయాలని చెప్పి అనుకోరు, అందరూ అయితే హీరోయిన్కి ఇదంతా మీ తప్పే అన్నట్టు చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. హీరోయిన్ మాత్రం వాళ్ళందరికీ సారీ అని చెప్పి చెప్తుంది అనమాట. ఇక్కడ మన మిస్ చాంగ్ కూడా హీరోయిన్కి కాల్ చేస్తుంది,
వస్తుంది. నిన్ను నమ్మే కదా నేను హోటల్లో రూమ్స్ అనేవి బుక్ చేశాను, కానీ ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఫుడ్ ఇన్స్పెక్షన్ వాళ్ళు వచ్చి ఫుడ్ అంతా క్లోజ్ చేసేసారంట. ఇప్పుడు దాని మీద బ్యాడ్ రిపోర్ట్ అనేది వచ్చింది. ఇప్పుడు మీ హోటల్లో కాకుండా ఎక్కడ దిగాలో నువ్వే చెప్పు అని చెప్పి అడిగేసరికి హీరోయిన్ అయితే అంటది, మీరేమీ కంగారు పడకండి, మీకు కావలసిన హోటల్లోనే నేను మళ్ళీ బుక్ చేస్తాను, సారీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు అని చెప్పి ఆమెకైతే క్షమాపణలు అనేవి చెప్తాదన్నమాట. ఇక్కడ ఫుడ్ షెఫ్ అయితే అంటాడు, ఇదంతా నా తప్పే, ఫుడ్ పాయిజన్ అయిందంటే నేను వంట చేయడం వల్లే కదా జరుగుతుంది, ఈ బ్లేమ్ అంతా నేనే తీసుకుంటాను అనగానే ఇంకా అప్పుడే సీయూ అయితే అంటాడనమాట, నాకు ఇప్పుడే ఫోన్ వచ్చింది, మన ఫుడ్లో ఏ ప్రాబ్లము లేదంట, మనకి సర్టిఫికేట్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారంట, మీరైతే కంగారు పడకండి అని చెప్పి అనగానే హీరోయిన్ అయితే అంటది, ఆ సర్టిఫికేట్ని వెంటనే ఆన్లైన్లో అయితే అప్లోడ్ చేయండి, మన మీద ఏమైనా రూమర్స్ ఉంటే ఆ సర్టిఫికేట్ పెట్టడం వల్ల రూమర్స్ అనేవి పోతాయని చెప్పి సలహా అయితే ఇస్తుంది. ఇదే విషయం ఇక్కడ మన హీరో కూడా తెలుస్తుంది అన్నమాట. ఇంకా మన హీరో అయితే ఫుడ్ సర్టిఫికేట్ అనేది చూస్తాడు. ఇంకా అలా ఆలోచిస్తున్నప్పుడే డాంగ్ అయితే అంటాడనమాట, మనం చాలా అంటే చాలా మట్టికి సేఫ్ అయినట్టే, ఎందుకంటే హీరోయిన్ చాలా క్విక్గా రియాక్ట్ అయ్యింది, అలా రియాక్ట్ అవ్వకపోయి ఉంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేసేవాళ్ళం, ఇది 100% సాల్వ్ అవ్వలేదు, ఇంకా దీనికి చాలా ప్రాసెస్ ఉంది అని చెప్పి హీరో అయితే అంటాడనమాట. దానికి మనం ఏం చేయాలంటే రివ్యూ స్టేషన్ని కాంటాక్ట్ అవ్వాలి, ఆ రివ్యూ కామెంట్స్ అనేవి అన్నిటిని డిలీట్ చేయమనాలి, ఫాల్ ఎలిగేషన్స్ కూడా అని చెప్పి డాంగ్ చెప్పేసరికి డాంగ్ కూడా సరే అని అంటాడనమాట. ఇక్కడ హీరోయిన్కి అయితే తెలుస్తుంది ప్రతి ఒక్కటి, ఆ వీడియో ఎంతలా వైరల్ అవుతుందని చెప్పి ఆ వీడియోలో ఉన్న పర్సన్ అయితే హీరోయిన్ అయితే చూస్తుందన్నమాట. తనైతే ఏం చెప్తాడంటే, నాకు నిజంగా ఫుడ్ పాయిజన్ అయితే అయ్యింది, అది కూడా వాళ్ళ హోటల్లోనే ఫుడ్ తిన్నాను, కావాలంటే నాకు ఫుడ్ పాయిజన్ అయిన మెడికల్ సర్టిఫికేట్ అనేది చూపిస్తానని ఆన్లైన్లో అయితే మెడికల్ సర్టిఫికేట్ చూపిస్తారు, వాళ్ళకు వచ్చిన ఫుడ్ రివ్యూ అనేది తప్పని చెప్పి ఎలిగేషన్స్ అనేవి వేస్తాడనమాట. ఇంకా హీరోయిన్ అయితే అంటది, తను మనకి ఇలా కంప్లైంట్ అనేది ఇస్తున్నాడు, దానికి తోడు మన దగ్గర నుంచి తను డబ్బులు అయితే ఆశించట్లా, దీని వెనకాల ఎవరో కానీ ఉండి ఇదంతా నడిపిస్తున్నారని నాకైతే అనిపిస్తుంది అనగానే సీయూ అయితే అంటాడు, ఎవరికైతే ఈ హోటల్ కావాలో వాళ్ళు ఇదంతా చేస్తున్నారేమో అని చెప్పి అంటాడనమాట. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, ముందు మనం సర్వేలెన్స్ వీడియోస్ అనేవి చూద్దాం, తర్వాత మనం ఏమాటో డిసైడ్ అనేది చేసుకుందాం సరేనా అని చెప్పి వీడియో క్లిప్స్ అనేవి తీయిందనమాట. ఇంకా తను సీసీ ఫుటేజ్ అంతా చూస్తూ ఉంటుంది. అలా సీసీ ఫుటేజ్ చూసినప్పుడు ఇదిగో ఈ పర్సన్ ఇప్పుడే తనైతే ఈ టైంకి అయితే వచ్చాడు అని చెప్పి ప్రతి ఒక్కటి నోట్ చేసుకుంటుంది అనమాట. సీయూ అయితే చెప్తాడనమాట, నాకు తెలిసినంత వరకు ఇదంతా ఫేక్ రివ్యూస్ అనుకుంటా, నేను ఒకసారి రివ్యూ సైట్ వాళ్ళకి కాల్ చేసి అవన్నీ డిలీట్ చేయమని అయితే చెప్తానని చెప్పి సీయూ అయితే అంటాడు. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, ఫస్ట్ మనకు స్ట్రాంగ్ ఎవిడెన్స్ అనేది కావాలి, స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంటేనే మనం వాళ్ళని కాంటాక్ట్ అవుతే వాళ్ళైతే రిపోర్ట్ అనేది చేస్తారు, ఫస్ట్ మనం అదైతే కనిపెట్టాలని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. ఇక్కడ మనకి హీరోయిన్ అయితే చూపిస్తారు. హీరో అయితే డాంగ్గా చెప్తాడనమాట, ఫస్ట్ అయితే రివ్యూ సైట్కి సంబంధించిన మిస్టర్ లూ గారిని అయితే కాంటాక్ట్ చేయి, అండ్ పాజిటివ్ రిపోర్ట్స్ మాత్రమే ఉంచమను, అండ్ నెగిటివ్ రివ్యూస్ ఏమైనా ఉంటే వాటిని డిలీట్ చేయమని చెప్పు, అండ్ నాకు ఇంకో హెల్ప్ కూడా చేయి, గ్లోబల్ గ్రోత్ టూర్ వాళ్ళని కూడా కాంటాక్ట్ అవ్వు, వాళ్ళని అయితే దీనికి స్పాన్సర్ చేయి, హీరోయిన్ వాళ్ళ కంపెనీకి వచ్చి స్టే చేయమని చెప్పి అంటాడు. ఇంకా వెంటనే హీరోయిన్ దగ్గరికి అయితే వెళ్ళేసరికి హీరోయిన్ అయితే నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అని చెప్పి అడుగుతాదన్నమాట. ఆ మాటకి హీరో అయితే అంటాడు, ఇదంతా ఎవరో కావాలనే చేస్తున్నారు, దీని వెనకాల ఎవరో అయితే ఉన్నారు, కొంచెం అటు ఇటు అయితే హోటల్ అయితే చాలా అంటే చాలా బ్యాడ్ పొజిషన్లోకి అయితే వెళ్ళిపోతుంది, నాకు రివ్యూ సైట్లో ఒక ఫ్రెండ్ అయితే ఉన్నాడు, తన్నైతే అడిగాను రూమర్స్ అన్ని క్యాన్సిల్ చేయమండి అని, ఫాల్ ఎలిగేషన్స్ కూడా డిలీట్ చేయమని, ఇంకా అదంతా స్ప్రెడ్ చేసేది ఎవరో అని కూడా తెలుసుకుంటాను అని చెప్పి అనగానే హీరోయిన్ అయితే అంటది, బహుశా దీని వెనకాల నువ్వే ఉన్నావేమో, ఎవరికేం తెలుసు, నువ్వే కదా ఈ హోటల్ కావాలని చెప్పి నన్ను అడిగావు, నేను హోటల్ ఇవ్వనని చెప్పి ముఖం మీద చెప్పాను, అందుకోసమని చెప్పి హోటల్ ప్రైస్ అనేది బాగా తగ్గించేసి దాన్ని నువ్వు టేక్ ఓవర్ చేయాలని చెప్పి అనుకుంటున్నావేమో, ఎవరికి తెలుసు అని చెప్పి అనగానే హీరో అయితే అంటాడు, నువ్వు నన్ను నమ్మాలి, ఎందుకంటే నేను ఈ పని అయితే చేయను, నాకు తెలుసు ఈ హోటల్ కష్టం అంతా మన నానమ్మే పడిందని చెప్పి అనగానే ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, కానీ నువ్వైతే నన్ను అడిగావు కదా, నేను కాదని చెప్పిన దాని దగ్గర నుంచి ఇవన్నీ జరుగుతున్నాయి అంటే దీని అర్థం నేనేమనుకోవాలి, ఇదంతా నువ్వే నడిపిస్తున్నావని చెప్పి నేను అనుకోవాలి కదా అనగానే హీరో అయితే అంటాడు, అలా నువ్వు ఎందుకు అనుకుంటున్నావు, నేను ఇలాంటి చీప్ ట్రిక్స్ ఎందుకు చేస్తాను, అయినా నాకు తెలీదా ఈ కష్టం అంతా నానమ్మదని చెప్పి, నానమ్మ ఎంతో కష్టపడి హోటల్ని అయితే నిలబెట్టింది, ఆ కష్టాన్ని నేను ఇలా చెడ్డగా చేస్తానా చెప్పు అని చెప్పి హీరో అయితే అడుగుతాడనమాట. ఆ మాటకి హీరోయిన్ అయితే ఏమీ మాట్లాడదు, సరే అయితే మా పనులు మేమైతే చూసుకుంటాం, మాకు వచ్చిన కష్టాన్ని మేమే అయితే సాల్వ్ చేసుకోగలం, ఎవరి హెల్ప్ అయితే మాకు అక్కర్లేదు, ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోతే మంచిది అని చెప్పి హీరోతో అయితే అంటది. ఆ మాటకి హీరో అయితే అంటాడు, హోంగ్ నేను నానమ్మ ఇచ్చిన లెటర్ అయితే చదివాను హోంగ్, దాంట్లో ఏముందో తెలుసా, నానమ్మ అయితే నాకు ఒకటే చెప్పింది, ఒకరికొకరు సహాయం చేసుకోవాలని చెప్పి, నానమ్మ కోరిక కూడా అంతే, ఒకరికొకరు సహాయం చేసుకొని పైకి అనేది ఎదగాలని చెప్పి, అందుకే నేను ఇక్కడికైతే వచ్చాను, నువ్వు నాకు ఒక అవకాశం అనేది ఇవ్వు, నేను ఏమీ చేయలేదని చెప్పి నిరూపించుకుంటానని చెప్పి హీరో అయితే అంటాడనమాట. ఇలా అనేసరికి ఇక్కడ సీయూ కూడా అంటాడు, ఒకసారి మన పరిస్థితిని చూసి ఆలోచించండి మేడం, ఇప్పుడు మనకి అవసరం తిన హెల్ప్ అని చెప్పి అనగానే హీరోయిన్ కూడా ఏమనలేక సరే అని చెప్పి అయితే అంటదన్నమాట. ఇక్కడ హీరో అయితే అంతా ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక్కడ సీయూ అయితే తనకి తెలిసిన వాళ్ళని కాంటాక్ట్ అవుతూ ఉంటాడు. హీరోయిన్ అయితే ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తూ
చేస్తూ ఉంటుంది. ఇక్కడ హీరో కూడా ఇదంతా ఎవరు నడిపిస్తున్నారు, ఎవరు చేస్తున్నారు అని చెప్పి కనుక్కుంటూ ఉంటాడు. అలా రాత్రి అంతా అయిపోతుంది. ఇంకా వాళ్ళైతే వర్క్ అనేది చేస్తూ ఉంటారన్నమాట. హీరోయిన్ అంతలా వర్క్ చేస్తుందని చెప్పి హీరో అయితే కాఫీ అనేది రెడీ చేసి హీరోయిన్ దగ్గరికి అయితే వెళ్తాడు. ఒకసారి ఇలా చూడని చెప్పేసరికి వెంటనే హీరోయిన్ అయితే లెగుస్తుంది. ఇంకా కాఫీ అంతా హీరో మీద అయితే వెలిగిపోతుంది అనమాట. ఇంకా అలా వెలిగిపోయేసరికి హీరోయిన్ అయితే కంగారు పడి ఏం కాలేదు అని చెప్పి టిష్యూతో అయితే తుడుస్తూ ఉంటుంది. మన హీరో అయితే హీరోయిన్ని అలా చూస్తూనే ఉంటాడు. హీరోయిన్కి అయితే కొంచెం ఏదోలా కనిపించి సరే నీకు నువ్వే క్లీన్ అనేది చేసుకో అని చెప్పి అంటదన్నమాట. ఇదంతా చూసిన సీయూ అయితే అంటాడు, ఇక్కడ మా డోర్ దగ్గర వర్క్ చేసే యూనిఫామ్ అయితే ఉంది మా కంపెనీలో, అదైతే మీకు తీసుకువస్తాను వేసుకోండి అని చెప్పి అంటాడనమాట. ఇంకా హీరో కూడా సరే అయితే తీసుకురండి అని చెప్పి అంటాడు. ఇక్కడ సీయూ అయితే యూనిఫామ్ అనేది ఇచ్చాక హీరో అయితే చాలా ఆకలితో ఉంటాడనమాట. ఇంకా నూడిల్స్ అనేవి చాలా కంగారుగా అయితే తింటూ ఉంటాడు. ఇదంతా మన హీరోయిన్ అయితే చూస్తుందన్నమాట. ఇంకా అప్పుడే హీరోయిన్ కి నానమ్మ చెప్పిన మాటలు అయితే గుర్తొస్తాయి. హీరోయిన్ కి అయితే నానమ్మ గారు అయితే చెప్తారన్నమాట, మనం ఎప్పుడు మన కుటుంబ సభ్యుల దగ్గర ఎప్పుడు కఠినంగా ప్రవర్తించకూడదు. అలా కఠినంగా ప్రవర్తిస్తే మనకు అవసరమైన టైంలో వాళ్ళైతే మనకి చేరువుగా అయితే ఉండరు. ఎప్పుడు మన అవసరానికి అయితే వారిని దగ్గరగానే ఉంచుకోవాలి. ప్రతి ప్రాబ్లం ఒకరినొకరు సాల్వ్ చేసుకోవడానికి అయితే చూసుకోవాలి. దాని అర్థమే ఫ్యామిలీ మెంబర్స్ అంటే బంధము అన్నీ ఉంటాయి. ఒకవేళ నువ్వు అలా చేయకపోతే ఒకరికొకరు ఎలా క్లోజ్ అవుతారో చెప్పు అని చెప్పిన మాటలన్నీ ఇక్కడ హీరోయిన్కి అయితే గుర్తొస్తాయన్నమాట. ఇంకా హీరోయిన్ అయితే అలా హీరోని అయితే చూస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే హీరో అయితే అడుగుతాడు, ఏమైంది నువ్వు నన్ను అలా చూస్తున్నావని చెప్పి హీరోయిన్ అడిగేసరికి హీరోయిన్ అయితే అంటది, నాకు తెలిసినంత వరకు నీకు చాలా అంటే చాలా ఆకలేస్తున్నట్టుంది, అందుకే నువ్వు చాలా అంటే చాలా ఫాస్ట్గా భోజనం అనేది చేస్తున్నావు. అంత ఫాస్ట్గా అయితే తినకు, గొంతులో అడ్డపడుతుంది, స్లోగా అయితే తిను అని చెప్పి హీరోయిన్ అయితే హీరోతో అంటదన్నమాట. ఆ మాటకి హీరో అంటాడు, నువ్వు నన్ను ఇప్పటికైనా నమ్మేవా లేదా అని చెప్పి అడుగుతాడు. ఆ మాటకి హీరోయిన్ అయితే ఇలా అంటదన్నమాట, నిన్ను నమ్మాను కాబట్టి నీ సహాయం అనేది కోరుకున్నాను. నీకు ఒకసారి గుర్తుందా, నీకోసం నేను నూడిల్స్ అనేవి వండాను, అది కూడా నీకు హెల్త్ అనేది బాగాలేనప్పుడు. కానీ ఆ టైంలో నాకు చాలా అంటే చాలా భయం వేసింది. ఎందుకంటే నీకేమైనా అయితే నానమ్మ నన్ను అయితే మళ్ళీ బ్లేమ్ చేస్తుందేమో, ఒకవేళ నానమ్మ నా గురించి తప్పుగా అనుకుంటుందేమో అని చెప్పి. కానీ అలాగైతే ఏమీ జరగలేదు అని చెప్పి అంటదన్నమాట. ఇంకా అప్పుడే హీరోకి అయితే కాల్ వస్తుంది. ఇంకా హీరోకి అయితే డాంగ్ కాల్ చేసి ఒక గుడ్ న్యూస్ బాస్, ఇదంతా ఎవరు చేశారో తెలిసింది, ఆ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా తెలిసింది, ఆ క్యాండిడేట్ ఎవడో కూడా తెలిసిందని చెప్పనగానే నాకైతే పంపని చెప్పి అంటాడు. ఇంకా హీరోయిన్కి అయితే చెప్తాడనమాట, అది ఎవరు చేశారో ఆ అబ్బాయి వీడియో అప్లోడ్ చేశాడు కదా, వాడు కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ నాకు దొరికిందనగానే అది నాకు ఇవ్వు, నేను వాడికైతే కాల్ చేస్తాను అని చెప్పి అంటదన్నమాట. ఇంకా హీరోయిన్ అయితే వాడికైతే కాల్ చేయడానికి డైల్ చేస్తూ ఉంటుంది నెంబర్ అయితే. ఇంకా హీరోయిన్ నెంబర్ అనేది చెప్పమంటే హీరో అయితే చెప్పడమాట. అలా సైలెంట్గా హీరోయిన్ అయితే చూస్తూ ఉంటాడు. హీరోయిన్ ఫోన్ తీసుకొని వాడికైతే కాల్ చేస్తుంది. హీరోయిన్ అయితే మాట్లాడుతుంది కానీ వాడైతే కాల్ అనేది పెట్టేస్తాడు. మళ్ళీ హీరోయిన్ డైల్ చేస్తుంది కానీ వాడైతే కాల్ కూడా లిఫ్ట్ చేయడమాట. హీరో అయితే అలా చూస్తూ ఉంటాడు హీరోయిన్ని. ఇంకా హీరోయిన్ అయితే కావాలని చెప్పి వాడికి మెసేజ్ అనేది చేస్తుందన్నమాట, హోటల్ వల్ల మీరు ఇబ్బంది పడ్డారు కాబట్టి మీకు మేము కంపోజిషన్ అనేది ఇస్తాము, మీ అడ్రస్ అనేది పెట్టండి, మనం ఒకసారి మీట్ అవుదామని చెప్పి హీరోయిన్ అయితే అతనికి మెసేజ్ అనేది చేస్తుంది. ఇంకా హీరోకి అయితే చూపిస్తుంది, ఇదిగో నేను మెసేజ్ చేశాను, తను కూడా రిప్లై అనేది ఇచ్చాడని చెప్పి. ఇది చూడగానే హీరో కూడా సరేలే నువ్వే సాధించావన్నట్టయితే లుక్ అనేది ఇచ్చి హీరో అయితే నవ్వుకుంటాడనమాట హీరోయిన్ మాటలకైతే. ఇక్కడ హీరో అయితే ఆఫీస్కి వెళ్తాడు. ఇంకా హీరో అయితే ఆ డ్రెస్లోనే వెళ్ళిపోయేసరికి ప్రతి ఒక్కరైతే హీరోని విచిత్రంగా చూస్తారన్నమాట. బాస్కి ఏమైంది, ఈ డ్రెస్ అనేది ఎందుకు వేసుకొచ్చాడు అని చెప్పి అందరూ విచిత్రంగా చూస్తే మన డాంగ్ మాత్రం షాక్లో ఉండడమాట, నవ్వుకుంటూ ఉంటాడు. ఇంకా హీరోని అయితే వీడియో అనేది తీస్తారు, బాస్ మీరు సూపర్ ఉన్నారు అని చెప్పి. ఇంకా అలా లోపలికి వెళ్ళి కూడా వీడియో అనేది తీస్తూ ఉండేసరికి హీరో అయితే అంటాడనమాట, మూసుకొని ఇక్కడికి వచ్చి కూర్చోరా అని చెప్పి. ఇంకా మాటకి హీరో అయితే ఏమీ మాట్లాడు, ఇంకా అలాగైతే ఉంటాడనమాట. ఇంకా ఇక్కడ డాంగ్ అయితే అంటాడు, కొంప తీసి నువ్వు హీరోయిన్ దగ్గర వర్క్ చేయాలనుకుంటున్నావా ఏంటి, డోర్లు ఓపెన్ చేసేటట్టు అని చెప్పి అంటాడనమాట. నువ్వు అవన్నీ ఆపి ఫస్ట్ నాకు కొన్ని బట్టలు అయితే తీసుకురా అని చెప్పి అంటాడు. అయినా డాంగ్ వీడియో తీసేసరికి గట్టిగా అయితే బెదిరిస్తాడనమాట. ఇంకా డాంగ్ కూడా ఏమీ చేసేదలేక సరే బాస్ నీకు వెళ్ళి నేను బట్టలు అనేవి తీసుకువస్తానులే అంటాడు. ఇక్కడ హీరోయిన్ ప్లాన్ ప్రకారం అయితే వాళ్ళ తమ్ముడు అయితే కూర్చొని అక్కడ అంతా స్పై చేస్తూ ఉంటాడనమాట హోటల్ని. అక్కవాడైతే వచ్చేసాడు, మాస్క్ పెట్టుకొని అయితే రాలేదు కానీ క్యాప్ అయితే పెట్టుకొచ్చాడు. నువ్వు వాడిని ఈజీగా కనిపెట్టచ్చు అనగానే హీరోయిన్ అయితే మియం తీసుకొని వస్తుంది. ఇంకా మియంని అయితే ఇక్కడ జో దగ్గర కూర్చోమని చెప్తుంది అనమాట. మియం కూడా సరే అని చెప్పి జో దగ్గరికి వెళ్ళి హీరోయిన్ అయితే క్యాండిడేట్ దగ్గరికి వెళ్తుంది అనమాట. తనైతే ఇంకా ఒంట్లో బాగాలేనట్టే ప్రవర్తిస్తాడు. హీరోయిన్ అయితే అడుగుతుంది, మీకు ఇప్పుడు హెల్త్ ఎలా ఉంది అని చెప్పి. తనైతే ఏమీ బాగాలేదు, మీ హోటల్ ఫుడ్ తినడం వల్ల ఇలాగ అయ్యింది అని చెప్పి అంటాడు. ఆ మాటకి హీరోయిన్ అయితే ఇలాగంటది, సరే సార్ మీకైతే మేము డబ్బులు అనేది పే చేస్తాం, కానీ అసలు ఏం జరిగింది, ఎలా ఫుడ్ పాయిజన్ అయింది ప్రతి ఒక్కటి అయితే మాకు చెప్పాలి, మీరు హాస్పిటల్కి వెళ్ళాక సర్టిఫికేట్ కూడా తీసుకొచ్చారన్నారు కదా, మీ మెడికల్ రిపోర్ట్ కూడా మాకు చూపించాలి అని చెప్పడంతో హీరోయిన్కి అయితే మెడికల్ రిపోర్ట్ అనేది ఇస్తాడు. ఇంకా హీరోయిన్ అయితే ఆ మెడికల్ రిపోర్ట్ అనేది చూస్తుందన్నమాట. ఇంకా మెడికల్ రిపోర్ట్ చూసిన వెంటనే హీరోయిన్ ఇలాగంటది, మీరైతే హాస్పిటల్కి వెళ్ళారు అది కూడా 12:15కి, కానీ మీరు మా హోటల్కి వచ్చింది 12కి, 15 నిమిషాల్లో మీరు అయితే హాస్పిటల్కి వెళ్ళిపోయి మీకు ఫుడ్ పాయిజన్ అయిందని చెప్తున్నారు. కానీ మా చుట్టుపక్కల
చుట్టుపక్కల 15 నిమిషాల్లో ఏ హాస్పిటల్కి వెళ్ళడానికి ఛాన్సే లేదు, ఇదంతా స్కామ్లా ఉంది, మేము కూడా మీతో పాటు ఒకసారి హాస్పిటల్కి వచ్చి అంతా ఎంక్వైరీ అనేది చేస్తామని చెప్పి అంటదన్నమాట. ఆ మాటకి పర్సన్ అయితే అంటాడు, మీరు కావాలని నన్ను ట్రాప్ చేశారు కదా, మీ సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి అంటాడనమాట. ఇదంతా విన్నా ఇక్కడ జో అయితే వెళ్తాడు. నేనెవరో మీకు తెలుసా, నేను లాయర్ని, ఆ హోటల్కి సంబంధించిన లాయర్ని, ఇదంతా స్కామ్ అని మాకైతే తెలుసు, అందుకే ఇదంతా చేశాము, నేను మీ మీద కేసు అనేది వేస్తాను, మీరే మాకు రివర్స్లో డబ్బులు కట్టాల్సి వస్తుంది అని చెప్పి అంటాడనమాట. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, మీరు మాకు డబ్బులు ఏమీ కట్టక్కర్లేదు, కానీ ఒకే ఒక పని చేయండి, మళ్ళీ మీ వీడియో అనేది తీసి ఇదంతా ఫేక్, నేను కావాలనే చేశానని చెప్పి మళ్ళీ అప్లోడ్ చేయండి, దాన్ని బట్టి మిమ్మల్ని మేము క్షమిస్తాము, ఏ డబ్బులు మీ దగ్గర నుంచి తీసుకోమని చెప్పి అంటదన్నమాట. ఇంకా ఆ పర్సన్ కూడా సరే అని చెప్పి వీడియో అనేది అప్లోడ్ చేస్తాడు. ఈ వీడియో అయితే అందరూ చూస్తూ ఉంటారన్నమాట. ఇంకా హీరోయిన్ అయితే అంటది, సక్సెస్ఫుల్గా మన ప్రాబ్లం అనేది సాల్వ్ అయితే చేసేసాము, సరే ఇదంతా నేను ఒక్కదాన్నే చేయలేదు, దీంట్లో హీరో హెల్ప్ కూడా ఉంది, ఒకసారి నేను హీరో దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను, తనకు కూడా ట్రీట్ అనేది ఇస్తాను అని చెప్పి అంటదన్నమాట. ఆ మాటకి ఇక్కడ మియం అయితే అంటది, సరే సరే వెళ్ళు హీరో దగ్గరికి అని చెప్పి హీరోయిన్ అయితే పంపిస్తుంది. ఇక్కడ మియము జో కొంచెం యాక్వర్డ్గా అయితే ఫీల్ అవుతారన్నమాట. ఇద్దరు ఏం మాట్లాడుకోవాలో ఏమీ తెలియదు. ఇంకా మియం అయితే అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి అనుకుంటుంది. ఇంకా అప్పుడే జో అంటాడు, నేనైతే నిన్ను డ్రాప్ చేస్తాను ఇంటి దగ్గర, మళ్ళీ నీ ఎక్స్ హస్బెండ్ వచ్చి ఏమైనా గొడవ చేస్తాడేమో అని చెప్పి అంటాడు. ఆ మాటకి ఇక్కడ మియం అయితే అంటది, ఏం పర్లేదు, అంత సిగ్గులేని వాడైతే ఏమి కాడలే, మళ్ళీ అయితే తిరిగిరాడు అంత చేశాక మనం అని చెప్పి అంటదన్నమాట. ఆ మాటకి ఇక్కడ జో అయితే అంటాడు, నన్ను క్షమించు, ఆ రోజు నేను ఏదో తెలియక అలా చెప్పేశాను అంతే, ఇదంతా మనసుకైతే తీసుకోకు అని చెప్పి అంటాడనమాట. ఆ మాటకి ఇక్కడ మియం కూడా అంటది, నేనంతా అప్పుడే మర్చిపోయాను, నేనేమి ఇవేమి పట్టించుకోవట్లేదు, నా దృష్టిలో నువ్వు ఇంకా చిన్నపిల్లడివే, నాకైతే అర్థమైంది, అంతా నేనైతే మర్చిపోయాను అని చెప్పి అంటది. సరే నాకైతే పని ఉంది, నేనైతే వెళ్ళాలి, ఇంకెప్పుడైనా కలుద్దామని చెప్పి అక్కడి నుంచి మియం వెళ్ళిపోద్ది. ఇక్కడ మన హీరోయిన్ అయితే హీరో ఒక రెస్టారెంట్కి వెళ్తాదన్నమాట. అక్కడ తన కొలీగ్ అయిన షేరీని అడుగుతుంది, హీరో ఎక్కడున్నాడు నాకు కనబడలేదు అని చెప్పి. ఆ మాటకి షేరీ అయితే చెప్తుంది అనమాట, హీరో మిస్ జాంగ్ దగ్గరికి వెళ్ళాడు, మిస్ జాంగ్తో అయితే హీరో మాట్లాడుతున్నాడు, 1 గంట అయింది ఇంకా తిరిగి కూడా రాలేదు అని చెప్పి అంటదన్నమాట. సరే నేను అతని కోసం వెయిట్ చేస్తానని ఆ హీరోయిన్ అంటది. ఇక్కడ మిస్ జాంగ్ అయితే అంటదన్నమాట, అసలు నీకేమైనా బుద్ధి ఉందా లేదా, నేను ఆ హోటల్ గురించే కదా ఇదంతా చేస్తున్నాను, దానివల్ల మనకే బెనిఫిట్, కానీ నువ్వేం చేసావు, ఆ హోటల్ వాళ్ళకి హెల్ప్ చేసావు అండ్ మన క్లయింట్స్ని కూడా వాళ్ళకి హెల్ప్ చేయమని చెప్పావి, ఇదేమైనా బాగుందా లేదా, అసలు నీకేమైనా బుద్ధి ఉందా అని చెప్పి అంటాడు. ఆ మాటకి ఇక్కడ హీరో అంటాడు, నేను ఆల్రెడీ యాంబర్తో మాట్లాడాను లాస్ట్ నైట్, తనకి ఈ ప్రాబ్లం ఏమీ లేదని చెప్పాడు, నేను వాళ్ళకి హెల్ప్ చేయడం వల్ల, అండ్ నేను మీకు ఎప్పుడే చెప్తున్నాను ఇలాంటి చీప్ ట్రిక్స్ అనేవి ఏమీ చేయకండి అని చెప్పి అంటాడనమాట. ఆ మాటకి ఇక్కడైతే అడుగుతుంది, అసలు నువ్వు ఎందుకని ఇదంతా చేస్తున్నావు, నువ్వు మర్చిపోయావా నీటిలో నీకు కూడా ప్రమోషన్ అనేది వస్తుందని చెప్పి, నాకెంత యూజ్ ఉందో నీకు అంతే యూజ్ ఉంది కదా అని చెప్పి అనగానే హీరో అయితే అంటాడు, నాకు ఆ హోటల్ అండ్ హీరోయిన్ని ఇద్దరిని మా నానమ్మ నన్ను ఎంతో నమ్మి అప్పచెప్పింది, ఆ నమ్మకాన్ని పోగొట్టుకోవాలనుకుంటున్నా, ఆ రెండు నాకు ఆస్తితో సమానం అని చెప్పి అంటాడు. ఎవరైనా ఏమైనా చెయ్యాలనుకుంటే నేను మాత్రం ఎవరికి ఎలా అయితే ఇవ్వను, వాళ్ళకి రిటర్న్ అదే చేస్తానని చెప్పి వార్నింగ్ అయితే ఇస్తాడనమాట మిస్ జాంగ్కి. అలా వార్నింగ్ ఇచ్చి బయటకు వచ్చేసరికి హీరోయిన్ అయితే హీరోని చూస్తుంది. హీరో అయితే అంటాడు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పి. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటదన్నమాట, ఏమీ లేదు, నేను నీకోసమే వచ్చాను, నీకు టైం ఉంటే నాతో పాటు కాఫీకి అనేది వస్తావా అని చెప్పి అడుగుతుంది. ఆ మాటకి హీరో కూడా సరే అయితే మన ఇద్దరం ఇప్పుడు కాఫీకి అనేది వెళ్దామని చెప్పి అంటాడు. అలా హీరోయిన్ ఇద్దరు కాఫీకి అయితే వెళ్తారన్నమాట. హీరో అయితే హీరోయిన్కి చెప్తాడనమాట, మిస్ జాంగ్కి ఇప్పుడు హోటల్ అనేది కావాలి, అది కూడా నానమ్మ హోటల్తో కొలాబరేట్ అవుతే ఆవిడకైతే ప్రమోషన్ అనేది వస్తుంది, అలా ఆవిడైతే సీఈఓ అవుతుంది, దానివల్ల నాకు కూడా ప్రమోషన్ వస్తుంది, కానీ నేను మాత్రం ఆవిడ ప్రమోషన్ కోసం అని చెప్పి హెల్ప్ చేశాను అంతే, ఇదే జరిగింది నిజం, కానీ ఇప్పుడు నేను ఆవిడకి హెల్ప్ చేయాలనుకోవడం లేదు అని చెప్పి అంటదన్నమాట. ఆ మాటకి ఇక్కడ హీరోయిన్ అయితే అంటది, నేను నీకు సారీ చెప్పాలని చెప్పి వచ్చాను, ఎందుకంటే నేను తప్పుగా అర్థం చేసుకున్నాను అంటే నిన్ను బ్లేమ్ కూడా చేశాను, నన్ను క్షమించు అని చెప్పి అంటదన్నమాట. ఆ మాటకి హీరో అయితే అంటాడు, నువ్వు నన్ను క్షమాపణలన్నీవి ఏమీ అడగక్కర్లేదు, ఎవరైనా ఇలాగే చేస్తారు కదా, అంతే, నన్ను క్షమించమని అడగమాకు, నువ్వు నన్ను నమ్మితే అంతే చాలు అని చెప్పి హీరో అయితే అంటాడనమాట. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, నాకు నానమ్మ అయితే చెప్పింది, ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలనుకున్నా క్షమాపణలు చెప్పాలనుకున్నా పర్సన్గా వెళ్ళి చెప్తేనే మంచిదంట, అప్పుడే వాళ్ళిద్దరి మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ క్లియర్ అవుతాయంట, ఇదే మంచి పద్ధతి అని కూడా నానమ్మ నాకు చాలాసార్లు చెప్పింది, అందుకే నేను నీకు నిజంగా చెప్తున్నాను సారీ అని చెప్పి అంటది. ఆ మాటకి హీరో అయితే అడుగుతాడు, ఒకవేళ మనం ఎవరినైనా ఇష్టపడితే కనుక వాళ్ళకు కూడా మనం వెళ్ళి నిజం అనేది చెప్పాలా, మనం వాళ్ళని ఇష్టపడుతున్నామని చెప్పి అని అయితే అడుగుతాడనమాట. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, ఒకవేళ మనం ఎవరినైనా ఇష్టపడితే మనం ఎప్పుడైనా ఇంపర్సన్గా వెళ్ళే చెప్పాలి, ఎందుకంటే ఇద్దరు మనుషుల మధ్య ఉన్న గ్యాప్ అనేది ఫిల్ అవుతుంది, ఒకరినొకరు చూసుకుంటారు కాబట్టి ఫీలింగ్స్ కూడా వస్తాయి అని చెప్పగానే ఇక్కడ హీరో అయితే చెప్తాడు, అలాగైతే నాకు నువ్వంటే చాలా ఇష్టం అని చెప్పి. ఇంకా అలా గనకనే మన హీరోయిన్ అయితే ఫుల్ షాక్లో అయితే ఉండిపోతుంది అనమాట, నోటి నుంచి ఒక మాట కూడా రాదు. ఇంకా హీరో అయితే అంటాడు, హే పట్టించుకోకు, నువ్వు అంత సీరియస్గా ఏమీ తీసుకోకలేదు, జస్ట్ కిడింగ్ చేశాను అంతే అని చెప్పి అంటాడనమాట. హీరోయిన్ అయితే సీరియస్గానే ఉంటుంది. ఇంకా అలా బయటకు వచ్చిన వెంటనే హీరో చెప్పిన మాటకైతే తెగ
తెగ సిగ్గుపడిపోతూ ఉంటదన్నమాట. ఇంకా అలా సిగ్గుపడిపోతూ హీరోయిన్ అయితే మియం దగ్గరికి అయితే వెళ్తుంది. ఇంకా మియంకి అయితే చెప్తాదన్నమాట, ఈరోజు నాకు హీరో అయితే ఇలా చెప్పాడు నేనంటే ఇష్టమని చెప్పి, కానీ నాకు ఏం చేయాలో ఏమీ అర్థం కాలేదే అని చెప్పి అంటది. ఆ మాటకి ఇక్కడ మియం అయితే అంటది, నాకు తెలిసినంత వరకు వీడు నిన్ను మళ్ళీ మోసం చేస్తున్నాడేమో అని, వాడికి ఆ రెస్టారెంట్ కావాలి కాబట్టి నిన్ను ప్రేమిస్తున్నట్టు నాటకం ఆడుతున్నాడేమో, అందుకే ఇలా చెప్పాడేమో అని చెప్పి మియం అయితే అంటదన్నమాట. ఆ మాటకి ఇక్కడ హీరోయిన్ అయితే అంటది, లేదే నాకైతే అలా అనిపించట్లేదు, తను చాలా అంటే చాలా సిన్సియర్గా అయితే చెప్పాడు అని చెప్పి అంటదన్నమాట. అయినా నాకు తను సిన్సియర్గా చెప్పినట్టే అర్థమవుతుంది కానీ నన్ను మోసం చేసినట్టయితే అనిపించట్లేదు అని చెప్పి అంటది. ఆ మాటకి ఇక్కడ మియం అయితే అంటది, నాకు తెలిసినంత వరకు నువ్వైతే డబ్బులు అనేవి బాగానే సంపాదిస్తున్నావు, దానికి తోడు ఇప్పుడు నువ్వు సింగిల్ కమిటెడ్ కూడా కాదు, అండ్ నువ్వు పెళ్లి చేసుకోవడానికి నీ దగ్గర చాలా అంటే చాలా డబ్బులు ఉన్నాయి, దానికి తోడు హీరో కూడా చాలా హ్యాండ్సమ్గా డాషింగ్గా చాలా అంటే చాలా బాగుంటాడు, ఎందుకని నువ్వు వాడిని పెళ్లి చేసుకోకూడదు అని చెప్పి అంటదన్నమాట. వెళ్ళి వాడికి ఓకే చెప్పాను కానీ హీరోయిన్ అయితే ఆలోచిస్తూ ఉంటదన్నమాట. ఇక్కడ మనకి హీరోయిన్ అయితే చూపిస్తారు. ఇక్కడ డాంగ్ అయితే అంటాడనమాట, మొత్తానికి నువ్వు తనకి చెప్పేశావు, ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నావు, మీరిద్దరు పెళ్లి చేసుకుంటారా ఏంటి, అయినా ఇప్పుడు మీ ఇద్దరు చాలా మటుకి చాలా బాగున్నట్టున్నారు, ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో అదైనా నాకు చెప్పొచ్చు కదా బాస్ అని చెప్పి అంటే హీరో అయితే సిగ్గుపడతాడనమాట. ఒకవేళ నేను పెళ్లి చేసుకుంటే అదే మాకు మంచి స్టార్టింగ్ అవ్వచ్చు కదా, అలా మేమిద్దరం కలిసే ఉంటాం కదా అని హీరో అయితే అంటాడు. ఇక్కడ మిస్ జాంగ్ అయితే తన అసిస్టెంట్తో అంటది, అసలు హీరో ఏం చేస్తున్నాడో నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు అనగానే తన అసిస్టెంట్ అయితే అంటాడు, మీరు ఎందుకని అంత కంగారు పడుతున్నారు, మీ లెవెలే ఎక్కువ కదా, మీ పొజిషనే హై పొజిషన్ అనగానే నాకు ఇది అయితే తెలుసుకోవాలని ఉంది, అసలు హీరోకి హీరోయిన్కి మధ్య ఏం సంబంధం ఉందో ఎగ్జాక్ట్గా ఏం రిలేషనో నాకు తెలియాలి అని అనగానే ఇక్కడ తన అసిస్టెంట్ అయితే చెప్తాడు, హీరో చెప్పిన దాని ప్రకారం చూస్తే వాళ్ళిద్దరూ ప్రేమికులు అనుకుంటా, వాళ్ళిద్దరూ ఒక కపుల్ అనుకుంటాను నేను అనుకుంటున్నాను అని చెప్పగానే ఇక్కడ మిస్ జాంగ్ అంటది, అంటే ఇప్పుడు హీరో కూడా ఒక వీక్నెస్ అనేది ఉంది, ఆ వీక్నెస్ని పట్టుకొని మనం ఏదైనా చేయొచ్చు, వాడి జీవితాన్ని కూడా నాశనం చేయొచ్చు అని చెప్పి అయితే అంటదన్నమాట. అంతే ఫ్రెండ్స్, ఇక్కడతో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.